సోగాడే సిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగాడు. కట్టె తూపా కట్టుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు జారి పడ్డాడు సోగాడు. పగటి ఏసగాడల్లే పల్లెల్లో తిరుగుతుంటే కుక్క పిల్ల బహుమందే. ఇప్పుడు ఇసేమేటంటే మన టాలీవుడ్ నుంచి అర్జెంటుగా ఇంకో సినిమాను ఆస్కార్ అవార్డులకు పంపిస్తున్నారట. అయ్యి బాబోయ్, అంత గొప్ప సినిమా ఈ మధ్య కాలంలో ఎక్కడొచ్చిందయ్యా తెలుగులో అని నోరెలా పెట్టకండి. ఉందిగా మనకు పుంపుహార్ సినిమా, అదే పుష్పాటు. ఆ సినిమాని ఆస్కార్ అవార్డులకు పంపించి ఎట్టాగైనా సరే అయ్యగారి అవతారానికో లేకపోతే ఆ గుటకాలు నవిలిన సన్నివేశాలకు ఆస్కార్ అవార్డు ఇప్పించుకుని ఇంకా గొప్పోడు అన్నట్టు చూపించాలని చూస్తున్నారట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నిజంగా పులైపోతుందా చెప్పండి. రాజమౌళి త్రిబుల్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందని, రామ్ చరణ్ స్టెప్పులకు ఆస్కార్ వచ్చిందని కుళ్ళుబోతనంతో ఇట్ట పుష్పాటుని ఆస్కార్ పంపించాలని చూస్తున్నారట. ఇప్పటికే ఫేక్ కలెక్షన్ వేసుకొని బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేశామని వాళ్ళకి వాళ్ళే సంకలు గుద్దుకున్నారు. ఇక ఇప్పుడు ఆస్కార్ అవార్డులకి వెళ్ళి అదో ఓవర్ యాక్షన్ చేయాలని చూస్తున్నారట. ఎందుకే పనికి మాలిన పత్తాపారం. ఆస్కార్ అవార్డు కోసం ప్రయత్నం చేయాలంటే 100 కోట్లు ఖర్చెట్టాలి. ఈ మధ్య అనోరా అనే సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఆ అవార్డు కోసం సినిమా నిర్మాతలు 149 కోట్లు ఖర్చెట్టారట. మరో సినిమా బ్రూటలిస్ట్ నిర్మాతలు 88 కోట్లు ఖర్చు చేశారట. కాంక్లేవ్ సినిమా నిర్మాతలైతే ఏకంగా 166 కోట్లు ఖర్చు చేశారట. అదేటండి బాబా, ఆ సినిమాలన్నీ బాగున్నాయి అందుకే ఆస్కార్ అవార్డులు ఇచ్చారేమో అనుకున్నాము అన్నేసి డబ్బులు పోసి కొనుక్కున్నారా అని ఆశ్చర్యపోకండి. డబ్బులు ఖర్చెట్టడం అంటే అట్ట కాదు. ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచంలో ఉన్న అన్ని భాషల సినిమాలు పోటీ పడతాయి. ఆ పోటీని తట్టుకునేలా ఆస్కార్ కి సినిమా నామినేట్ అయ్యేలా కొంతమంది ప్రమోషన్లు చేస్తారట. హాలీవుడ్ లో అట్లాంటి ప్రమోషన్లు చేసేవాళ్ళు 100 కోట్లు తీసుకుంటారట. సినిమా ఎంత బాగున్నా మన సినిమా గురించి ప్రపంచం అంతా తెలియాలి, ప్రపంచమంతా బాగుందని మెచ్చుకోవాలి. ముఖ్యంగా అవార్డులు ఇచ్చే హాలీవుడ్ వాళ్ళకు సినిమా నచ్చాలి. అందుకే ఆస్కార్ అవార్డులకు నామినేట్ కావాలంటే హాలీవుడ్ లో సినిమాలకు ప్రచారం చేసే వాళ్ళతో డీలింగ్లు ఎట్టుకుని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటున్నారు. అంతెందుకు త్రిబుల్ సినిమాను హాలీవుడ్ లో ఆస్కార్ కోసం ప్రమోషన్లు చేయించడానికి అటు ఇటుగా 100 కోట్లు ఖర్చెట్టారట. ఇక ఇప్పుడు పుష్పాటును ఆస్కార్ బరిలో నిలబెట్టాలంటే 100 కోట్ల కంటే ఎక్కువే ఖర్చెట్టాలంటున్నారు. గుటకాలు నవిలే సినిమాలు చూసి మెచ్చుకోటాకి అవార్డులు ఇవ్వటాకి వాళ్ళు ఏమన్నా గుటకాగాలనుకుంటున్నారో ఏటో మరి. అయినా పద్దాక రాజమౌళి రికార్డులు బద్దలు కొట్టాలి, రాజమౌళిని కొట్టాలి, ఎందుకే అంత కుళ్ళు. రాజమౌళి ఎవరితోనూ పోటీ ఎట్టుకోడు. ఆయన సినిమాలేమో ఆయన తీస్తాడు, కథను నమ్ముకొని సినిమాలు చేస్తాడు, అందుకే ఆడతాయి. అసలు తెలుగు సినిమా స్థాయి ఏటో ప్రపంచానికి తెలిసిందంటేనే రాజమౌళి వల్ల. అట్లాంటిది చిల్లర సినిమాలన్నీ తీసి ఆయనతో పోటీ పడతామని బయలుదేరుతున్నారు. త్రిబుల్ సినిమాలో దేశభక్తి ఉంది, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, గొప్ప విషయం ఉంది అందులో. పుష్ప 2లో మెచ్చుకునే విషయాలు ఏటున్నాయో చెప్పండి. ఓవర్ యాక్షన్ తప్ప ఇస్తారు. బెస్ట్ ఓవర్ యాక్షన్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు ఇస్తారు, డౌటే లేదు.